వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో రింగ్ థియరీ యూనిట్ 5కి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అనమాట. సో ఇవి చాలా ఇంపార్టెంట్, సో ఈజీగానే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1, g of x is equal to x square minus 2x plus 3 are two polynomials in Z5 of x. Then find the coefficient q of x and remainder r of x of division algorithm. ఇక్కడ 2 పాలినామిల్స్ ఇచ్చారు, దాని నుంచి కోఫిషియంట్ క్యూ ఆఫ్ ఎక్స్ అండ్ రిమైండర్ ఆర్ ఆఫ్ ఎక్స్ కనుక్కోమన్నారు. దేని నుంచి? డివిజన్ ఆల్గరిథం నుంచి. ఫస్ట్ మనకి ఇక్కడ Z5 ఆఫ్ ఎక్స్ అని ఇచ్చారు కదా. సో ఫస్ట్ Z5 రాసుకుంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 1 0 1 2 3 4 అని రాసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనం డివిజన్ ఆల్గరిథం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం డివిజన్ ఆల్గరిథం చేస్తే ఇప్పుడు ఇలా రాసుకోవాలి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ మిడిల్లో రాసుకొని, సో 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ అనేది ఇక్కడ రాసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3. ఇప్పుడు మనం దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ పవర్ 4 వచ్చింది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 2x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేయాలన్నమాట. దీన్ని క్యాన్సిల్ అవ్వాలంటే మైనస్ ఉండాలి, ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోయి మైనస్ ఎక్స్ క్యూబ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక టర్మ్ తీసుకురావాలి, 4x. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ మైనస్ ఎక్స్ క్యూబ్ దేంతో మల్టిప్లై చేస్తే వచ్చింది? మైనస్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే వచ్చింది కాబట్టి మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x స్క్వేర్ మైనస్ 3x. సో నెక్స్ట్ ఇప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే ఇది క్యాన్సిల్ అయిపోయి మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 7x. నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ రాసుకున్నాం, మైనస్ 1. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే వచ్చింది? మైనస్ 3తో మల్టిప్లై చేస్తే వచ్చింది. సో మైనస్ 3x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6x. నెక్స్ట్ మైనస్ 3 3 is 9. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిలేషన్ అవ్వాలంటే ప్లస్ ఉండాలి, మైనస్ ప్లస్. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ ప్లస్ 8 మిగులుతుంది. సో ఇక్కడ ఏమొచ్చింది? జీ ఆఫ్ ఎక్స్ కాదు, క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 వచ్చింది, ఇక్కడ పైన ఉన్నదన్నమాట. నెక్స్ట్ ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే రిమైండర్ ఏమొచ్చింది? ఎక్స్ ప్లస్ 8 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది? అంటే డిగ్రీ అంటే పవర్లో ఉన్నది, సో 2 ఉంది హైయెస్ట్. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది? 1. సో 1 వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకేం తెలుసు? బై డివిజన్ ఆల్గరిథం మనకేం తెలుసు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ అని తెలుసు కదా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? ఎక్స్ పవర్ 4 మైనస్ 3x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఎంత ఇచ్చారు? ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 3 ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 3 ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది? ఎక్స్ ప్లస్ 8 అనమాట. సో ఇప్పుడు మనకు కనుక్కోమంది ఇప్పుడు డిగ్రీ ఆఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ డిగ్రీ ఆఫ్ క్యూ ఆఫ్ ఎక్స్ వచ్చింది. సో ఇది ప్రూవ్ అనమాట. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇక్కడ వచ్చేసరికి ఏమిచ్చారు? లెట్ Z7 ఈజ్ ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 the set of all integers modulo 7 for 5 belongs to Z5 if pi 5
from Z7 of X to Z7 is an evolution of homomorphism. Find Q5 of అని ఇది ఒక ఫంక్షన్ ఇచ్చారు. సో ఫస్ట్ మనకి ఇక్కడ లెట్ మనం ఏమనుకోవాలి, లెట్ ఇక్కడ 3 ఫంక్షన్స్ ఇచ్చారు కదా, వాటిని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాగా అనుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + 4x² అనుకున్నాం. నెక్స్ట్ జీ ఆఫ్ ఎక్స్ని 2 + x³ అనుకుందాం. నెక్స్ట్ హెచ్ ఆఫ్ ఎక్స్గా 1 + 3x² + x⁻7 అనుకుందాం. ఇప్పుడు మనకి బై హోమోమార్ఫిజం ప్రాపర్టీ, హోమోమార్ఫిజం ప్రాపర్టీ నుంచి ఏం తెలుసు, హోమోమార్ఫిజం ప్రాపర్టీ నుంచి ఏం తెలుసు, పై ఆల్ఫా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై ఆల్ఫా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై ఆల్ఫా ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై ఆల్ఫా ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అని తెలుసు. సో ఫస్ట్ మనకి దీని ప్రకారం పై ఆల్ఫా ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. సో ఇక్కడ పై ఆల్ఫా అంటే పై ఆల్ఫా ప్లేస్లో 5 ఉంది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 5 పెట్టాలన్నమాట. 4 × 5² ఈజ్ ఈక్వల్ టు 3 + 5² అంటే 25. సో ఈజ్ ఈక్వల్ టు 3 + 25 4 100. సో ఈజ్ ఈక్వల్ టు 103 వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, 7 ఇచ్చారు కదా, ఇక్కడ జెడ్లలో 7 ఇచ్చారు. సో 7తో డివైడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది, 103 వచ్చింది. 103ని 7తో డివైడ్ చేసాం. అప్పుడు 7 × 1 = 7, ఇక్కడ 3 ఉంటుంది 33, అంటే 7 × 4 = 28. సో రిమైనింగ్ ఎంత వచ్చింది, 5. సో ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చింది, 5. సో ఈ రిమైండర్ ఇక్కడ రిమైండర్ వాల్యూని మనం ఇక్కడ ఆన్సర్గా తీసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ పై ఆల్ఫా ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ కనుక్కుందాం. అప్పుడు పై ఆల్ఫా అంటే ఆల్ఫా ప్లేస్లో 5, పై 5 ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ ఎంత, 2 + 5³ ఈజ్ ఈక్వల్ టు 2 + 5³ వాల్యూ ఎంత, 125. 125 అంటే 127 + 2. ఇప్పుడు 127ని కూడా 7తో డివైడ్ చేస్తాం. అప్పుడు 7 × 1 = 7, ఇక్కడ 5 రిమైన్ ఉంటుంది. సో 7 8 = 56. సో ఇంకా 1 ఉంటుంది రిమైనింగ్. సో ఆన్సర్ అంతా 1. హెచ్ ఆఫ్ ఎక్స్ తీసుకుంటే పై ఆల్ఫా హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పై 5 1 + 3x² + x⁻7. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 5 పెట్టుకుంటే 1 + 3 × 5² + 5⁻7 ఈజ్ ఈక్వల్ టు 1 + 3 × 5² అంటే 25. నెక్స్ట్ 5⁻7 అంటే 7 8 125. ఇప్పుడు దీన్ని దేంతో డివైడ్ చేయాలి, 7తో డివైడ్ చేసి 7 × 1 = 7, సో 0 8, మళ్ళీ 7 × 1 = 7, నెక్స్ట్ 1 వస్తుంది. మళ్ళీ డివైడ్ చేసుకుంటే 7 × 1 = 7, 4 ఉంటుంది. 42, 7 6 = 42, 0 అయిపోయింది. నెక్స్ట్ 5. సో రిమైనింగ్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో ఇక్కడ 1 + ఇక్కడ ఏమొచ్చింది, 75 ఈజ్ ఈక్వల్ టు 76. దీన్ని అలా ఉంచుకోండి, మనం డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ 76ని 7తో డివైడ్ చేస్తే 7 10 = 70. ఇప్పుడు రిమైనింగ్ 6 వచ్చింది. సో దీనికి 6 + 5 ఎంత వచ్చింది, 11. మళ్ళీ 11ని 7తో డివైడ్ చేస్తే 7 1 = 7, 4. సో హెచ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 4 వచ్చింది. ఇప్పుడు మనకేం కావాలి, పై 5 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చెప్పాము, పై 5 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై 5 ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ పై 5 ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాము. సో పై 5 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 5 వచ్చింది. 5 × 1 × 4. సో 5 4 = 20. సో 20 అంటే మళ్ళీ 20ని కూడా 7తో డివైడ్ చేయాలి. 7 2 = 14. సో ఇక్కడ రిమైనింగ్ 6 ఉంది.
సో ఆన్సర్ ఈజ్ 6 అనమాట. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూస్తే ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + x² బిలాంగ్స్ టు Z5 ఆఫ్ ఎక్స్ ఇన్ Z5 అని ఇచ్చారు. సో ఇక్కడ Z5 ఇచ్చారు కదా, ఫస్ట్ Z5 వాల్యూస్ తీసుకోవాలి. 0, 1, 2, 3, 4. సో ఫస్ట్ ఇంకా ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చారు, గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + x² అని ఇచ్చారు. సో పై 5 ఫస్ట్ 0 కనుక్కోవాలి. పై 0 ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 0 పెట్టాలి, 0² ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ పై 1 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1² ఈజ్ ఈక్వల్ టు 1 + 1 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే ఇది నాట్ ఈక్వల్ టు 0, ఇది నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ పై 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2² 1 + 2 2 = 4, 5 అయిపోయింది. సో ఇక్కడ 5 రాకూడదు, అంటే 5ని 5th ప్లేస్ ఏముంది, 1 2 3 4 5. సో ఈజ్ ఈక్వల్ టు 0. 5తో డివైడ్ చేయాలి, అప్పుడు 5 1s are 5. సో రిమైనింగ్ 0 వచ్చింది కాబట్టి ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ పై 3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 3² ఈజ్ ఈక్వల్ టు 1 + 3 3s are 9 ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు 10ని 5తో డివైడ్ చేస్తే 5 2s are 10. సో ఇక్కడ కూడా రిమైనింగ్ 0 అయిపోయింది కాబట్టి ఇది కూడా 0 అయిపోయింది. నెక్స్ట్ పై 4 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 + 4² ఈజ్ ఈక్వల్ టు 1 + 4 4s are 16 ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు 17ని కూడా 5తో డివైడ్ చేస్తే 5 3s are 15. సో ఇక్కడ 2 రిమైనింగ్ వచ్చింది కాబట్టి ఇది 2, ఇది నాట్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ జీరోస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి వచ్చినాయి, 2, 3. ఇక్కడ 2 పెట్టినప్పుడు 3 పెట్టినప్పుడు 0 వచ్చింది కాబట్టి 2, 3. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇవి 3 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.